హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు న్యూగా నా ఛానల్ చూస్తున్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిన్ ఫిక్స్ బై శ్రీ. హే గాయస్, ఐఎమ్ శ్రీ. ఈరోజు మనం స్కిన్ కేర్ టాపిక్లో స్కిన్ కేర్ యూ డోంట్ నీడ్ చూసుకుందాం. మనకి స్కిన్ కేర్లో ఏవి మనకు అవసరం లేదో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది టోనర్ గాయస్. ఎస్, మీరు విన్నది నిజమే గాయస్. టోనర్ అనేది మనకు అసలు అవసరమే లేదు. టోనర్ మనకి ఎందుకు? మన స్కిన్, మన పోర్స్ అనేవి టైట్నింగ్ చేయడానికి అండ్ మన స్కిన్కి రొటీన్లో ఫర్దర్ స్టెప్కి ప్రొసీడ్ చేయడానికి అండ్ మంచి హైడ్రేషన్ ఇచ్చే టోనర్స్ ఉంటే హైడ్రేషన్ ఇవ్వడానికి. సో టోనర్ని మనం యూజ్ చేసే బదులు మంచి కెమికల్ యాసిడ్స్ ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో టోనర్ అనేది ఒక లగ్జరియస్ ప్రొడక్ట్ అనే చెప్తాను గైస్. మనకి టోనర్ అవసరమే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎసెన్స్ గైస్. మెయిన్ ఎసెన్స్ అనేది ఒక లగ్జరియస్ ప్రోడక్టే. ఎందుకు అని అంటే ఎసెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ హైడ్రేటర్. అది ఒక మన ఫేస్కి ఒక మంచి హైడ్రేషన్ ఇస్తుంది అంతే. మనకి హైడ్రేషన్ మనకు కావాలంటే మనకు మాయిశ్చరైజర్లో దొరుకుతుంది. మాయిశ్చరైజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ హైడ్రేషన్ గైస్. సో ఇంకా అలాంటప్పుడు మనకి ఎసెన్స్ ఎందుకు? ఎసెన్స్ డీపర్ లేయర్కి వెళ్ళి హైడ్రేషన్ ఇస్తుంది. సో మన స్కిన్ కేర్ రొటీన్ మనకి డైలీ చాలా బాగుంటే ఇంకా మనకి ఎసెన్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో యూ డోంట్ నీడ్ ఏ ఎసెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ మాయిశ్చరైజర్. థర్డ్ వచ్చేసి లిప్ స్క్రబ్ గైస్. లిప్ స్క్రబ్స్ అనేవి మన లిప్స్ని డ్యామేజ్ చేయడానికి తప్ప అవి మనకు అవసరమే లేదు. ఎందుకు అని అంటే అవి మన లిప్స్, అవి హార్ష్ స్క్రబ్స్, ఫిజికల్ స్క్రబ్స్. అవి ఆ స్క్రబ్ అనే మన లిప్స్ అనేది ఇంకా రెడ్డిష్గా, ఇంకా డ్యామేజ్ చేసేస్తాయి ఫ్లేకీగా. ఒకవేళ మీరు లిప్ స్క్రబ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అసలు మంచి హ్యూమెక్టెన్స్ ఉన్న ఒక లిప్ బామ్ని, మార్నింగ్ వచ్చేసి ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్, నైట్ వచ్చేసి ఒక మంచి హ్యూమెక్టెన్స్ ఉన్న లిప్ బామ్ని కానీ అట్లా యూస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి యూ డోంట్ నీడ్ ఇన్ యువర్ స్కిన్ కేర్ వచ్చేసి పోర్ స్ట్రిప్స్ గైస్. ఐ మీన్ బ్లాక్ హెడ్స్ పోర్ స్ట్రిప్స్ కానీ అట్లా అవి అసలు అవసరమే లేదు గైస్. అవి మన స్కిన్ మన ఫేస్, మన నోస్ని ఆ స్ట్రిప్స్ ఎంత డ్యామేజ్ చేస్తాయి అంటే చాలా ఇరిటేషన్, స్కిన్ సెన్సిటివిటీ కూడా అయిపోతుంది. అవి ఒక్కోసారి చాలా టైట్గా ఉంటాయి గైస్. అవి మన పోర్స్ అనేవి చాలా డ్యామేజ్ చేస్తాయి. సో ఒకవేళ మీరు మంచి పోర్ క్లీనర్గా కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఏ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్, ఒక మంచి గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ కానీ అట్లా మనం వెళ్ళొచ్చు. పోర్స్ అనేవి మనకి న్యాచురల్గా వచ్చేవి. అవి 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 ఏం మనకు డోర్స్ ఏం కాదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేయడానికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేయడానికి. సో మనకి అవి న్యాచురల్గా మన జెనెటిక్స్ ద్వారా వచ్చేవి. మళ్ళీ మనకి ఏజింగ్ పెరిగే కొద్దీ పోర్స్ అనేవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఏమీ చేయలేము. మనం వాటిని మినిమైజ్ చేయలేము, వాటిని ఏం చేయలేము. జస్ట్ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడమే తప్ప పోర్స్ను మనం ఏమీ చేయలేం. సో మంచి మాయిశ్చరైజర్ని, మంచి స్కిన్ కేర్ రొటీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావడమే. సో ఈ పోర్ స్ట్రిప్స్ అనేవి కూడా అవసరం లేదు గాయస్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ఆయిల్స్ అంటే నథింగ్ బట్ మంచి మాయిశ్చరైజింగ్. అవి ఒక మంచి మనం వాడిన స్కిన్ కేర్ రొటీన్ అంతా లాక్ చేయడానికి, మన ఫేస్ ఉన్న మాయిశ్చరైజర్ లాక్ చేయడానికి, హైడ్రేషన్ ఇవ్వడానికి మాత్రమే అవి యూజ్ అవుతాయి. ఈ ఫేస్ ఆయిల్స్ అనేవి ఖచ్చితంగా లగ్జరియస్ ప్రొడక్ట్సే గాయస్. ఇవన్నీ మార్కెటింగ్ బ్రాండ్స్ ప్రమోట్సే. ఎందుకంటే అవి మనం ఫేస్ ఆయిల్ ఇన్ని యూజ్ చేస్తున్నాం, అన్నిట్లో మనకు మాయిశ్చరైజింగ్ ఉంటున్నాయి. యు ఆర్ యూజింగ్ టోనర్, ఎసెన్స్, ఇంకా స్క్రబ్స్, ఎవ్రీథింగ్ యు ఆర్ యూజింగ్. మన ఫేస్ వాష్, ఎవ్రీథింగ్ మనం ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కానీ చెక్ చేసుకుంటే అన్నిట్లో మనకి ఖచ్చితంగా హైడ్రేటర్స్ దొరుకుతాయి, హ్యూమెక్టెన్స్ దొరుకుతాయి, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. సో అలాంటప్పుడు మనకి సపరేట్గా ఫేస్ ఆయిల్స్ ఎందుకు గైస్? సో ఫేస్ ఆయిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మాయిశ్చరైజర్. బెటర్ యూ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ మాయిశ్చరైజర్. నెక్స్ట్ వచ్చేసి మనకు అవసరం లేనిది షీట్ మాస్క్స్ గైస్. ఎస్, మీరు విన్నది నిజమే. షీట్ మాస్క్స్ చుట్టానికి చాలా టెంప్టింగ్గా, చాలా సూదింగ్గా, కామింగ్గా, మంచి హైడ్రేషన్ మన ఫేస్కి ఇస్తాయి. వన్ షీట్ మాస్క్తోనే మన స్కిన్ కేర్ గేమ్ అనేది ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది అంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్ గైస్. ఎందుకు అంటే ఐ యూజ్డ్ సో మెనీ షీట్ మాస్క్స్. షీట్ మాస్క్ అనేది మనకి ఇన్స్టెంట్ హైడ్రేషన్ ఇస్తుంది. సో మాయిశ్చరైజర్ ఇవ్వదా మనకి ఇన్స్టెంట్ హైడ్రేషన్? సో దెన్ వై డోంట్ వీ గో ఫర్ ఏ మాయిశ్చరైజర్? సో షీట్ మాస్క్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఒక లగ్జరీస్ ప్రొడక్టే. అవి మనకి ఇన్స్టెంట్ హైడ్రేషనే ఇస్తుంది.
జస్ట్ మనం ఆ వాడినంతసేపే హైడ్రేషన్ ఇస్తుంది. మ్యాక్సిమం అయితే ఒక 1 డే ఇస్తుంది అంతే. నెక్స్ట్ అగైన్ ఎక్కువ తర్వాత మనకు మళ్ళీ మన నార్మల్ స్కిన్నే అయిపోతుంది. సో షీట్ మాస్క్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ మాయిశ్చరైజర్. సో ఆల్ దీస్ ఆర్ ఆల్ what they giving just hydration and a moisturizing effects. So then why can't we go for a nice moisturizer? సో అవి గైస్. సో ఇలా కొన్ని ఇవి ఉంటాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్స్ గైస్. స్ట్రెచ్ మార్క్స్ అనేవి మన ఉమెన్కి అవి న్యాచురల్ గైస్. వాటిని మనం ఏమీ చెయ్యలేము స్ట్రెచ్ మార్క్స్ అనేవి. సో అవి మనకి వీ కెన్ థింక్ ఇట్ హ్యాజ్ ఎ గాడ్స్ గిఫ్ట్. సో స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్స్ అని ఇవన్నీ మనం వాటిని ఏమీ చెయ్యలేము. సో స్ట్రెచ్ మార్క్ ఆయిల్స్ కూడా ఒక ఈ మార్కెటింగ్ ప్రమోట్ అనే నేను అనుకుంటా గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్క్రబ్స్ మన ఫేస్ మీద. ఫిజికల్ స్క్రబ్స్ అనేవి చాలా చాలా హార్ష్ అండ్ డ్యామేజ్ చేస్తాయి మన ఫేస్ని. అవి ఎట్లా అంటే మన స్కిన్ బ్యారియర్ లేయర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది గైస్. సో ఫిజికల్ స్క్రబ్స్ అనేవి బెటర్ టు అవాయిడ్ ఫిజికల్ స్క్రబ్స్. బెటర్ టు ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ స్క్రబ్, if you want your skin to be exfoliation, better to go for chemical scrubs like chemical exfoliation like AHAs, BHAs. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు AHAని BHAని వాడండి. ఇఫ్ యూ ఆర్ ఏ డ్రై టు కాంబినేషన్ స్కిన్, యూ బెటర్ టు గో ఫర్ AHA గైస్ లైక్ గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్. అవి కూడా ఎక్కువగా యూస్ చేయకండి, జస్ట్ వీక్లీ వన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, ఒకవేళ మీద ఆయిలీ టు యాక్నే ప్రోన్ స్కిన్ అయితే మీరు BHA లైక్ సాలిసిలిక్ యాసిడ్ వీక్లీ 2 times వాడచ్చు. అకార్డింగ్ టు మీ స్కిన్ టైప్ మీరు కెమికల్ ఎక్స్ఫోలియేషన్స్ అనేవి వాడండి. కానీ ఫిజికల్ స్క్రబ్స్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అది కూడా ఒక మార్కెటింగ్ ప్రోడక్టే గైస్. ఇవన్నీ హైడ్రేషన్ అండ్ మనకి మాయిశ్చరైజింగ్ ఇచ్చే ప్రొడక్ట్సే గైస్. సో వై కాంట్ వి ఇన్వెస్ట్ ఏ గుడ్ క్లెన్జర్? సరే ఇప్పుడు టోనింగ్ అంటున్నారు. టోనింగ్ మనం యూజ్ చేసే బదులు మంచి ఫేస్ వాష్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఫేస్ వాష్లోనే మీకు సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, బెంజాల్ పెరాక్సైడ్ ఉంటుంది, హైలరానిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్, ఈవెన్ సెరమైడ్స్ ఉన్న ఫేస్ వాష్ కూడా యు ఆర్ గెట్టింగ్ గైస్. వీ హ్యావ్ ఎ CeraVe has a nice gentle face wash guys. It has ceramides and hyaluronic acid. మన ఫేస్ మీద ఉన్న న్యాచురల్ వాయిస్ని మాయిశ్చరైజర్ని స్ట్రిప్ చేయకుండా చాలా మంచి ఫేస్ వాషెస్ వీ హ్యావ్ ఎ డాట్ అండ్ కీ అండ్ మంచి హైడ్రేషన్ ఇచ్చే ఫేస్ వాషెస్ ఉన్నాయి. సో వన్స్ మన క్లెన్జింగ్ అయిపోయాక మన క్లెన్జింగ్ ఎంతసేపు చేయగలం గైస్? మహా అయితే ఒక 3 minutes, సారీ గైస్, ఒక 1 minute 50 seconds అంతే. ఒక్క 50 secondsలో మనకి ఇంత మంచిగా వస్తున్నప్పుడు ఇంకెందుకు? ఓకే, మనం టోనింగ్ యూజ్ చేస్తాం గైస్. టోనర్ అనేది మనకి ఎంతవరకు ఉంటుంది మన ఫేస్ మీద? 1 minute ఉంటుంది. సో ఇట్ వోంట్ గివ్ దట్ మచ్ ఎఫెక్ట్ ఫర్ హైడ్రేషన్. సో బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ నైస్ మాయిశ్చరైజర్ అండ్ ఏ గుడ్ సన్ స్క్రీన్ గైస్. మన స్కిన్ కేర్ రెజీమ్ అనేది మనం ఎంత షార్ట్ అండ్ స్వీట్గా పెట్టుకుంటే మనకు అంత ఈజీగా అయిపోతుంది. సో నథింగ్, we go for a cleanse and moisturize and a nice sunscreen guys. So e tips skincare we don't need. Thank you for subscribe my channel.